Hi, hello. Welcome to my channel. This is Sai Teja and Kids Adda YouTube channel. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా కొత్త ఛానల్ అండి. అలాగే నేను ఈరోజైతే విజయవాడ వెళ్దామని బయలుదేరుతున్నానండి. నేను పొద్దున్న మాకు ఈరోజు 7:30కి ట్రైను, కానీ నేను 4ంటికి అలారం పెట్టుకొని లేచాను. ఎందుకంటే మా ఆయన డ్యూటీ ఈరోజు 6ంటికి వెళ్ళాలి. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే ఇంకెవరు దింపేవాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను పొద్దున్న 4ంటికి లేచాను. వెళ్ళేటప్పుడు దింపేసి నన్ను స్టేషన్లో మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్తాడనమాట మా ఆయన డ్యూటీకి. సరే నువ్వు పొద్దున్న 4ంటికి లేక నేను 6ంటికల్లా నువ్వు రెడీ అయిపోయి ఉంటే నేను దింపుతాను నేను మమ్మల్ని అని చెప్పాడు మా ఆయన. వెళ్తావా వెళ్ళవా అంటే సరే వెళ్తానులే, పిల్లలు కూడా ఎక్కడికి ఏ ఊరు వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నేను బయలుదేరుతున్నాను. సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి పంపలేదు మా వాళ్ళని. పాపం ఎక్కడికైనా వెళ్దామమ్మా అన్నాడు. సరే మాకు కూడా రా 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 అంటుంది. అందువల్ల మేము బయలుదేరుతున్నాను. పొద్దున్న పిల్లల కోసమే ప్రత్యేకించి మరి నేను వెళ్తున్నాను. అలాగే ఇక్కడైతే ఇంకా మా పిల్లలు లెగలేదండి, నేనే లేచా. ఎందుకంటే ఫస్ట్ నేను రెడీ అయిపోతే తర్వాత లేచిన తర్వాత వాళ్ళు రెడీ చేయొచ్చు అని చెప్పేసి. ఆల్రెడీ మా పెద్దోడు మెలకుగానే ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత ఆయన స్నానానికి ఇప్పుడే పంపించాను, లోపలికి వెళ్ళి స్నానం చేసి తొందరగా రారని. ఈలోపు మా చిన్నోడు కూడా లేచి కూర్చున్నాడు, వచ్చేసాడు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నామమ్మా అని అడుగుతున్నాడు నన్ను వాడు. నేను డ్రెస్ వేసుకున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటమ్మా, ఏ ఊరు వెళ్దామమ్మా అని అడుగుతున్నాడు. వెళ్దాంరా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్తున్నాడు అనేసరికి మా ఊరికి ఎక్కలేని ఆనందం వల్ల వచ్చేసింది. చూడండి ఎలా నవ్వుతున్నాడు, వేసాలు వేస్తున్నాడు ఫోన్ దగ్గరికి వచ్చి. టైం అవుతుంది కానీ టైం ఏంటండి ఫోన్ అవుతు కంచి కదా గోడ పైన ఫైవ్ అయిందంట. ఇక్కడైతే మా పెద్దోడు వచ్చి బటన్స్ పెట్టమ్మా, ఫోల్డ్ చేయమ్మా హ్యాండ్స్ అని చెప్తున్నాడు. వెళ్ళి నువ్వు బటన్ పెట్టి నీకు వచ్చి చెప్పాను, తర్వాత నీకు ఫోల్డ్ చేస్తాను. చూడండి ఇక్కడికి వచ్చేవాడేమో అమ్మ నాకు ప్యాంటు సెట్ వేయమని అడుగుతున్నాడు. ఇంకా దీని తర్వాత చూడండి మా ఇంట్లో అయ్యింది పొద్దున్న గోల. నేనేమో ప్యాంటు షర్ట్ వేయనని చెప్పి, ఆడేమో కావాలని చెప్పి గోలే. నేనేమో గాలి ఉండదు కదా, ప్యాంటు షర్ట్ అయితే ఫ్రీగా ఉండలేడేమో, పడుకోలేడేమో ట్రైన్లో అని చెప్పేసి నేను మామూలు టీషర్ట్ షార్ట్ వేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడేమో వీడు పొద్దున్నే ఏడుపు. మా ఆయనమో సరే ఇంకెందుకు ఆ నేర్పించక వేసే అన్నాడు. సరే అని వేసాము మేము. లేకపోతే పొద్దున్నే అసలు గోలమ్మో బాబోయ్. అసలు ఎవరే బాబు ఎందుకురా పొద్దున్నే ఎవరు లేగలేదురా, నువ్వు ఎందుకురా బాబు అలా ఏడుస్తున్నావు అని నేను ఊరుకోబెట్టాను. సరే చేసేదేముంది ఆడిష్టానికి అది చేసాము. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయింది. మా ఆయన కూడా లేపాను మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు. డ్యూటీ టైం అయిపోతుంది, 5 అయిపోయింది. 6 కల్లా డ్యూటీలో ఉండాలి. కాకపోతే ఈరోజు కొంచెం లేట్గా వెళ్తాడేమో నాకు తెలిసి. 6:30 6:15 అలా వెళ్తాడేమో నాకు తెలిసి. ఎందుకంటే మమ్మల్ని దింపాలి, తర్వాత పిల్లలకి ఏమైనా టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళేసరికి 10 అలా అవుతుంది. అప్పటి వరకు పిల్లలు ఆకలితో ఉండలేరు కదా, అందుకోసం టిఫిన్ ఏమి ఇచ్చేసి వెళ్తాడు. 6:30 అలా అయిపోతుంది వెళ్ళేసరికి. మా పెద్దోడు మా చిన్నోడైతే బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. కానీ నాకేమో లోపల ఎంత టెన్షన్ ఉందంటే అంత టెన్షన్ ఉంది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను ఒక్కదాన్ని పిల్లలు తీసుకొని. ఇది సెకండ్ టైం ఇలా వెళ్ళటం. నేను మా ఆయన్ని తీసుకొని వెళ్తాను ఎప్పుడు కూడా ఎక్కడికైనా సరే. ఎందుకంటే మా చిన్న ఉన్నప్పుడు చాలా కష్టం. ఆయన తీసుకొని ఎలా వెళ్తానో ఏంటో, సీట్లు ఉంటాయో ఉండవో, ట్రైన్ ఖాళీగా ఉంటుందో ఉండదని చాలా టెన్షన్ పడుతున్నాను బయలుదేరుతున్నాగా. నాకు చాలా టెన్షన్గా ఉంది, భయం వేస్తుంది మా చిన్నోడు ఏం చేస్తాడో ఏంటని. ఇకైతే మేము రెడీ అయిపోయాము, ఇంకెళ్ళటమే. కూడా హాయ్ చెప్తున్నాడు, ఇలాంటివి బాగానే చేస్తాడు. మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం మేము.
ఇంకా మమ్మల్ని దింపేసి మా ఆయన టిఫిన్ తీసుకురావడం కోసమని వెళ్ళాడు. ఈలోపు మా పెద్దోడికి హాయ్ చెప్పాలంటే ఎలా చూస్తున్నాడో చూడండి. ఆడికి చాలా సిగ్గు, ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఫొటోస్ దిగాలన్నా, వీడియోస్లో ఉండాలన్నా సరే. మా చిన్నోడికి అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ ఎవరినో వెనకాల చూసి సిగ్గుపడుతున్నాడు. అందువల్లే, లేకపోతే బాగానే ఉంటాడు వాడు. వీడికి తప్పట్టి ఆడు వీడు ఒక్కడే తప్పట్టి వాడు బాగానే ఉంటాడు మా చిన్నోడు. చూడండి నవ్వుతున్నాడు. ట్రైన్ వచ్చినప్పుడు వెళ్దామే. ఇక్కడ కూర్చున్నాడు మా చిన్నోడు. దగ్గర కింద పడిపోతావే. ఇంకా అలా అన్నయ్య వాడికేమో కూర్చోవాలని చెప్తున్నాడు. చూడండి ఇద్దరు ఎలా చూస్తున్నారు ఒకలానే. వద్దు ఎల్లొద్దు దిగొద్దు అని చెప్తున్నాడు పెద్దోడు. వాడు ఎవరి మాట అంటాడు. ఇక్కడేమో కబడ్డీ ఆడుతాడంట వాడు. అటు చూడండి కబడ్డీ అంట. ఇది చేసిన అలరకి స్టేషన్లో అమ్మో నాకైతే పిచ్చ మెంటలు వచ్చేసింది. అంతా ఇంత అలర చేయలేదు. 6:30 నుంచి 7:30 వరకు అక్కడే ఒక గంట ఉన్నాం మేము. చుక్కలు చూపించాడు అసలు మా చిన్నోడు. అమ్మో ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఇక మేము ఎక్కేసాము. ఇక వెళ్ళగానే సీట్ అయితే ఉన్నాయి, 2 సీట్లు. నేను ఒక దగ్గర, నా చిన్న అబ్బాయి నేను ఒక దగ్గర కూర్చున్నాను. మా పెద్దోడు ఇంకో పక్కన కూర్చున్నాడు. ఇంకెళ్ళగానే మా ఊడికి స్నాక్స్ కావాలి ఎక్కువగా. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడికి స్నాక్స్ ఉండాలి, లేకపోతే అటు సైలెంట్గా ఉండడు. ట్రైన్లో సైలెంట్గా ఉండాలంటే అక్కడికి ఏవైనా తింటాకు ఉండాలి ఖచ్చితంగా. ఎలాగైనా సమోసా వచ్చింది, సమోసా అడిగాడు. సరే అని కొన్నాను. ఆల్రెడీ నేను హ్యాండ్ బ్యాగ్లో స్నాక్స్ అన్నీ తెచ్చుకున్నా, రాత్రి పెట్టుకున్నాను నేను. అవి ఉన్నాయి. ఫస్ట్ సమోసా తింటున్నాడు వాడు. అలా ఎక్కేసామండి ట్రైన్. ఇక్కడ నాకు ఏంటంటే ట్రైన్లో వాటర్ బాటిల్ కూడా అసలు రాలేదు. మా ఊళ్ళో లాలీపాప్ స్టార్ట్ చేశాడు. అసలు వాటర్ బాటిల్ ఏమైందంటే అక్కడ ఒక గంట ఉండిపోయాం కదా స్టేషన్లో మేము. అక్కడ మొత్తం తాగేశారు. కొంచెమే ఉంచారు, 1/2 లీటర్ ఉంటాయేమో అంతే ఉంచారు. మొత్తం తాగేశారు వాటర్ మొత్తమును. మేమైతే విజయవాడలో దిగేసాము. విజయవాడ అంటే మధురానగర్లో మేము దిగాలి. మధురానగర్లో దిగాము మేము. తర్వాత ఇక్కడేమో పాపం వాటర్ లేదు. మా చిన్నోడు కానీ మా చిన్నోడు తాగాడు, మా పెద్దోడు నేను తాగలేదు. ఇక్కడేమో పెద్దోడు దాహం వేస్తుందేమో సమోసా తిన్నాడు వాడు. ఇక్కడ దిగాక వాడు ట్రైన్లో తిండు, వాడికి సిగ్గు ఎక్కువ. వాటర్ కావాలమ్మా, అక్కడ వద్దురా వాటర్ బాగాలేదురా అని చెప్పాను. కానీ అమ్మ దాహం వేస్తుందంటే వద్దురా పెద్దమ్మ వస్తుందని చెప్తున్నాను. అయినా వెళ్ళాడు. ఇంకా నా నోట్లో ఉంది వెళ్ళలేదు, నువ్వు వెళ్తే తమ్ముడు వస్తాడని. ఆ మాట ఇంక కంప్లీట్ అవ్వలేదు, వెళ్ళిపోయాడు. ఇంకా మా వాడు వెనకాల అవ్వకుండా చూసుకుంటూ వస్తున్నారు. అమ్మ నీళ్ళు వస్తున్నాయమ్మా అని చెప్తున్నాడు వాడు. ఇద్దరు అవి మంచి కాదమ్మా వాటర్ అమ్మా నాకు కావాలమ్మా. సరే అక్కడ కొందామని అసలు వాటర్ బాటిల్ లేదు. కొంటాకి సరే వెళ్ళి తీసుకురారా అన్నాను. అది తీసుకొచ్చాడు కానీ మేము అసలు తాగలేదు. ఎందుకంటే ఈ లోపు మా అక్క వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి ఒక 5 నిమిషాలు అంతే. చూడండి ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాటర్ పడడానికి. మా ఊరు చూడండి, మా చిన్నోడు అక్కడ ఏం చేస్తున్నాడు. ఈ పక్కన పోయొచ్చు కదా, లేదు కరెక్ట్గా అన్ని దగ్గరే పోయాలి వాడు. జస్ట్ మిస్. మా పెద్దోడు కాలు మీద పడేది, అటు చూసుకోలేదు పాపం. ఇక ఇక్కడైతే మా అక్క వచ్చేసింది. ఇంక వెళ్తున్నాం మేము వాళ్ళ ఇంటికి. ఇవ్వండి ఇద్దరు అన్నదమ్ములు నడుచుకుంటూ వెళ్తున్నారు. మా అక్క వచ్చి బ్యాగ్ తీసుకుని పిల్లల్ని ఎత్తుకుంది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ముద్దులాడుతుంది వాళ్ళ పెద్దమ్మ వాడిని. మా అక్క బాగా దండేస్తుంది. ఇంటికైతే వచ్చి రాగానే నేను వంట మొదలు పెట్టేశాను. ఎందుకంటే అమ్మో విజయవాడలో ఏమైనా ఎండలు ఉన్నాయి బాబోయ్, చాలా ఎండలు ఉన్నాయి అక్కడ. వెళ్ళిన తర్వాత అనిపించింది నాకు, 1 గంట తర్వాత అయ్యో అనవసరంగా వచ్చాను. పిల్లలు నేను ఎలా ఉంటాయి ఇంటే అలవాటు అయిపోయింది. వేయలేదండి. ఇక్కడైతే రాగానే ఓడి మొదలుపెట్టాడు. తీసేసి సినిమా చూస్తున్నారు, ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తుంటే వాళ్ళకి చూడట్లేదు. రాగానే అలా స్టార్ట్ చేశాడు మా వాడు. ఏది తిను, ఏది బొమ్మ, టెడ్డీ బేరా.
వేస్తాను. ఇదోనా ఒక టెడ్డీ బేర్ అడిగారు ఇచ్చాను కానీ ఒక్క నిమిషం కూడా ఆడలేదు సార్, కనీసం ఒక్క నిమిషం కూడా ఆడలేదు. ఎవరికి నచ్చింది చేసుకోని చెప్పేసి ఇక్కడ ఏం సినిమా చూస్తున్నారని నేను కూడా నించొని చూస్తున్నాను ఎలా ఉందా ఏంటని. నాకు ఇంకా వేడి బాగా తట్టుకోలేకపోతున్నాను నేను. ఇంకా సినిమా కూడా అసలు ఏం కూడా బ్రెయిన్లోకి ఎక్కలేదు నాకు అస్సలు. ఇక్కడైతే నేను వంట ఇంకా అయిపోయింది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను చికెన్ మటన్ కూర వండేసాను, నేనే వంట చేశాను. ఇది మటన్. ఇలా మా అక్కేమో రైస్ పెట్టేసి వెళ్ళింది బయటికి. ఇక్కడేమో మా చిన్న వచ్చాడు, మా అక్క ఏంటి యూట్యూబ్ తీస్తున్నావా అంటున్నాడు. అవునరా అన్నాను నేను. పెడదామని వీడియోస్ చేస్తున్నారా? చూస్తావు మరి? మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఇంకా పక్కన. సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరి? లైక్ చేస్తావు మరి? పేరు చెప్తా పెట్టాకే హాయ్ చెప్తావు మరి? మాట్లాడమంటే సిగ్గుపడుతున్నాడు వాడు. నాకు సిగ్గు, నేను కూడా నవ్వుతున్నా ఆడితో పాటు కూడా. మాట్లాడుతుందా? ఆ ఫ్రెండ్స్ చెప్తారంట మా పిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. నాకేమో మా అక్క చిన్న అబ్బాయి అండి పెద్ద అబ్బాయి వాళ్ళు ప్రమోట్ చేసేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకెంత పెద్దోళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇంకేంటి నా ఛానల్కి వచ్చిన బాధ. అసలు నవ్వుకున్నాను, వాళ్ళు చూడాలి అంత మాటలు మాట్లాడుతున్నారని. వాళ్ళకి అన్నీ తెలుసు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అక్కడ ఏం పడుకున్నవాడు కింద పడుకున్నాడు చూసారా, ఆడేమో మా అక్క పెద్ద అబ్బాయి, వీడేమో మా అక్క చిన్న అబ్బాయి. మా ఓడేమో పక్కన కూర్చున్నాడు. ఇంకాడేమో వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అవునా పిన్ని స్టార్ట్ చేసావు వీడియోస్ పెట్టావా అని చెప్పేసి వాళ్ళు నన్ను అడుగుతున్నారు. నేను వస్తాను చెప్తారా మరి? చాలా హాయ్ ఫ్రెండ్స్, చెప్తున్నాను. ఇదిగోండి నేను చేసిన మటన్ కర్రీ, నేను చేసిన చికెన్ కర్రీ చూసారా? ఇదిగోండి ఈడే చెప్పమన్నాడు అలా అని. ఎందుకు తప్పురా? చూడండి మా అక్క చిన్న అబ్బాయి ఎలా చెప్తున్నాడు. మా ఊడు ఎలా ఒకటి. బాయ్.